మల్టీ కలర్ తోటి బ్లౌజ్ పీస్ అండి ఇది. దీన్ని మనం ఈరోజు డిజైనర్ బ్లౌజ్ చేసుకోబోతున్నాము. దానికోసం అయితే నేను లైనింగ్ కట్ చేసి పెట్టానండి. ఇక్కడ నేను తీసుకున్న కొలతలు ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ అండి, ఇది బ్యాక్. మనకి పొడవు అయితే 16 కావాలండి, 17 పెట్టాను. అలాగే చెస్ట్ అయితే 12.5 పెట్టానండి. మనకి యాక్చువల్గా 11 చెస్ట్ కావాలి, 11 చెస్ట్ కావాలండి. 12.5 అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. అలాగే షోల్డర్ అయితే 5 ఇంచెస్, ఇక్కడ వచ్చేసరికి 6 ఇంచెస్ దించుకున్నాను. 6 ఇంచెస్ ఆమ్ హోల్కి డౌన్ చేశానండి. నడుము కూడా 40 కావాలండి. నేను 12.5 పెట్టాను. 12.5 ఇది పెట్టానండి. అంటే ఇక్కడ చెస్ట్కి, ఇక్కడ వేస్ట్కి, రెంట్కి ఒకే కొలత పెట్టుకున్నానండి. ఇక్కడ డాట్స్ కోసము దీనికి సెంటర్లో ఒక 1 ఇంచ్ డాట్ వేసుకునేటట్టు మార్క్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా నేను పెట్టుకున్నాను. ఈ బ్యాక్ పీసే పెట్టి నేను ఫ్రంట్కి కొలత తీసుకున్నాను. కొలత తీసుకోవడంతో ఇక్కడ ఒక 1.5 ఇంచ్ నేను తగ్గించుకున్నానండి. అలాగే ఇక్కడ కూడా ఈ క్రాస్ కూడా మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టి తీసేసానండి. అలాగే ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడైతే క్యాన్వాస్ తీసుకున్నానండి. ఇలాగా ఒక ఫోల్డ్ వేసుకున్నాను. 12.5 పెట్టానండి. ఇది పొడవు. నాకైతే ఇక్కడ నుంచి 10.5కి నాకు నెక్ డెప్త్ కావాలండి. అయితే ఇక్కడ 2.5 పెట్టానండి. అలాగే ఇక్కడ కూడా 2.5 మార్క్ చేశాను. ఇక్కడ 2.5 మార్క్ చేశానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి గీత గీసేసేయండి. ఈ రెండు కూడా కలిపేసుకోండి. ఇదైతే ఎక్స్ట్రా అండి మన క్యాన్వాస్ పెట్టుకునేదానికి. నాకైతే ఇక్కడ డీప్ ఎక్కువగా రావాలండి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి అలాగే పెట్టేసేయండి. నెక్ పెట్టేసి ఇక్కడ నుంచి కాస్త డీప్ తీయండి. ఇక్కడ మనకి కరెక్ట్గా ఈ రౌండ్ ఇలాగే ఉండాలండి. ఇంకా ఇక్కడ నుంచి మనము ఇలా తీసుకునేసి దీన్ని ఇలాగా కలిపేసేయండి. అప్పుడు మనకి కరెక్ట్గా షేప్ వచ్చేస్తుందండి. చూడొచ్చు మీరు. ఇలాగా మనము షేప్ గీసుకోవాలి. ఇదైతే షోల్డర్ ఇక్కడే ఉండాలండి, పక్కకి జరగకూడదు. ఇక ఇక్కడ నుంచి మనకి 1 ఇంచ్ తోటి ఇలాగా మార్క్ చేసేసుకోండి. ముందు ఇది కట్ చేసేసుకుందామండి. మీకు కదిలిపోతుంది అనుకుంటే మీరు పిన్ను పెట్టుకోవచ్చండి. నాకైతే ఆ ప్రాబ్లం లేదు. ఈ నెక్ అయితే కట్ చేసేస్తున్నామండి. ఇక్కడైతే మనకి నెక్ వెడల్పు పోకుండా ఇలాగా పెట్టేస్తామండి. అప్పుడు మనకి ఇది వెడల్పు ఎక్కువ ఇలా పోదనమాట. ఇది అంటుకొని ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోవచ్చు. దీన్ని ఈ ఎక్స్ట్రాని కూడా ఇలా 1 ఇంచ్కి ఇలా కట్ చేసేసుకోండి. మన నెక్ అయితే ఇలాగా అలాగే ఉంటుందండి. ఇక్కడ నెక్ దగ్గర వెడల్పు పోకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనం ఇది కట్ చేయకుండా అలాగే పెట్టుకుంటాము. ఇలాగా ఇది ఫ్రంట్ నెక్ అండి, బ్యాక్ నెక్ అండి. అలా ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి.
ఇలాగా ఫ్రంట్ నెక్ గీసేసుకున్నానండి. ఫ్రంట్ నెక్కి కట్ చేసేసుకున్నానండి. ఇలాగా పెట్టేసుకున్నాను. ఇటు ఒక సైడు కాస్త మెరుస్తూ ఉంటుందండి, అది కాస్త గంజి ఉంటుంది ఇక్కడ. ఆ గంజిని ఇలా స్టిక్ చేసేసి ఇలా పెట్టుకోవాలండి. దీనికి కూడా సెంటర్ తీసుకుందాం. ఈ బ్లౌజ్ పీస్కి కూడా సెంటర్ తీసుకున్నానండి. ఇంకా వీటిని మెయిన్ క్లాత్లు కూడా కట్ చేసేసుకుందామండి. ఇవి స్ట్రైప్స్ వచ్చాయి కాబట్టి నిలువుకి వేసుకుంటున్నానండి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఆపోజిట్ సైడు ఎడ్జెస్ ఉండాలి. ఇది ఖచ్చితంగా అలా వేసుకోవాలండి. మామూలుగా ఎలా వేసుకుంటాము అని చూపిస్తున్నానండి. ఇది బ్యాక్ పీసు, ఇదైతే ఫ్రంట్ పీసు. ఇది పూర్తి క్రాస్ ఉండాలండి, ఇలాగ ఉండాలన్నమాట. ఇదైతే స్ట్రైట్ అండి, ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి. ఇదైతే క్రాస్, మనకి ఇలాగ పడాలన్నమాట. చూడండి, ఇలాగ పెట్టుకునేస్తే మనకు సెట్ అయిపోతుంది ఈ విధంగా. లేదు ఇలాగైనా పెట్టుకోవచ్చండి మీరు. ఇలాగైతే మనకి కాస్త ప్లేసు ఎక్కువ. చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఈ చంకలోకి ఈ ఆమ్ హోల్ వచ్చేసింది అనుకోండి, మీకు బాగా కటింగ్కి ఈజీగా ఉంటుంది, ఎక్కువ క్లాత్ వేస్ట్ అవ్వదండి. ఇలా పెట్టేస్తాము. ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇది కట్ చేసేసుకొని తర్వాత తీస్తాను దాన్ని. దీని వెంబడి మార్క్ వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ దూరంలోనే వేసుకోండి, ఒక 2 పాయింట్స్. మనము మార్కు చేసుకున్న ఈ మార్కు వెంబడి కట్ చేసేసేయండి. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 కట్ అయిపోతాయండి. ఇది బ్యాక్ అండి, ఈ ఫ్రంట్ పీస్లండి. ఇంకా ఇక్కడైతే మనము క్రాస్ బెల్ట్ తీసుకోవచ్చండి ఈ ప్లేస్లో. మామూలుగా కూడా మనం క్రాస్ జాకెట్ కట్ చేసినప్పుడు ఇలాగే చేసుకోవాలండి. కింద ఇటు రైట్ సైడ్ వచ్చి మనం బ్యాక్ పీస్ తీసుకుంటాము, సెంటర్లో వచ్చి ఫ్రంట్ పీస్ తీసుకుంటాము, లెఫ్ట్ పైన వచ్చి హ్యాండ్స్ తీసుకుంటామండి. ఇలాగా బ్యాక్ నెక్ ఇలా క్యాన్వాస్ని ఇలా లైనింగ్ క్లాత్కి స్టిక్ చేసుకున్నానండి. అలాగే ఇది దీని మీద పెట్టేసి ఇస్త్రీ చేసేస్తే ఇలా అంటుకుంటుందండి. అలాగే ఫ్రంట్ నెక్ ఈ 2 కూడా ఇలాగా అంటించేసాను. ఇక ఇది మెయిన్ క్లాత్ అండి, ఇలా చూసేటట్టు పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్నానండి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ కుట్టేసుకున్నామంటే తిప్పిచ్చేస్తే ఇది బ్యాక్ వెళ్ళిపోతుందండి, ఇలాగా ఇది పైకి వచ్చేస్తుంది. ఆ విధంగా ఇది చూసేటట్టు పెట్టేసుకోవాలి. ఇది ఇలా రివర్స్ పెట్టుకోవాలి. పిన్ పెట్టేద్దామండి ఒకటి, మనం ఈజీగా ఉండిపోతుంది. ఇలా పెట్టేసుకునేసి చూడండి, జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది పెట్టుకునేటప్పుడు కూడా. ఇలా చూసుకోవాలండి మనము పెట్టుకునేటప్పుడు కూడా కాస్త కరెక్ట్గా. ఇది 2 ఇలా పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇలా చూసేటట్టు పెట్టేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇలాగా రివర్స్ పెట్టేసేయండి. దీన్ని మనము మెయిన్ క్లాత్కి కట్టు పెట్టుకొని ఉంటామండి, ఈ క్లాత్కి కూడా కట్టు పెట్టుకొని ఉంటాము. ఆ 2 కట్స్ ఒక దగ్గరకు వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఇలాగ పెట్టేసుకునేసి దీన్ని ఇలా పిన్స్ పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇలా పెట్టుకునేసి మీరు ఇక్కడ నుంచి ఇలాగా దీని వెంబడి
కుట్టు వేసేయండి. అలాగే ఈ క్యాన్వాస్ కూడా ఇలాగా వీటి వెంబడి కుట్టు వేసేసేయండి. 3 కుట్టు వేసేసాక కట్ చేసి తిప్పేసుకుందాం. ఇక్కడ ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసామండి. ఇలాగా కట్ చేసి దీన్ని తీసేసాము. ఇంకా నెక్స్ట్ అయితే దీనికంతా ఇలాగా కట్స్ పెట్టామండి. మనం కుట్టుకున్న దారం తెగకూడదండి. ఇక్కడ ఇలాగా అంతా కట్స్ పెట్టేసాము. కట్స్ పెట్టేసి మన పిన్స్ తీసేసి ఈ పీస్ని ఇలాగా లైనింగ్ బ్యాక్ తిప్పేసామంటే పైకి మెయిన్ క్లాత్ వస్తుందండి. దానిపైనంతా కుట్టు వేసేయాలి. ఫ్రంట్ పీసులు కూడా రెడీ చేసుకుందామండి. లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకునేసాక లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా మొత్తము స్టిచ్ చేసేసేయండి. అలాగే ఫ్రంట్ పీసులు కూడా చేసేసుకోండి. ఫ్రంట్ పీసులు కూడా అలాగే చేసేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలండి. అంతా ఇలా ట్రిమ్ చేసి పెట్టుకున్న తర్వాత 2.5 2.5 ఉండే బిట్లు తీసుకున్నానండి. దీన్ని ఇలాగ మడుచుకుంటున్నాను. ఇలాగ మడుచుకొని ఇలా కుట్టు వేయాలి. ఈ ట్రయాంగిల్స్ అన్నీ కుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి విడిగా వేస్టేజ్ వరకు కట్ చేసేసి అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ మనం రెడీ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ 1 ఇంచ్ దూరంలో ఇలా మార్క్ పెట్టుకుంటూ రావాలండి. 1 ఇంచ్కి మొత్తము ఒక లైను వేసేసుకోవాలి. అటు తర్వాత ఇది ఒక్కొక్కటి ఇలాగా ఈ లైన్ మీద పెట్టుకుంటూ కుట్టేసేయండి. ఇలాగండి ఇలా పెట్టేసి కుట్టుకుంటూ రావాలి. మొత్తము ఈ లైన్ మీదకేనండి. ఈ విధంగా కుట్టేసుకున్నాము. దీనిపైన లేస్ వేసేద్దామండి. ఈ పీసులు కనపడకుండా విధంగా వేసేద్దామండి. మరలా ఇలా 2వ స్టిచ్ వేయాలండి. ఆల్రెడీ నేనైతే లైనింగ్ తోటి హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. 3/4 హ్యాండ్స్ కట్ చేసుకోబోతున్నాను అండి. నా కొలత ఎలాగో ఇలా ఉంది కాబట్టి ఇలాగ పెట్టేశాను. ఇది కాస్త లైనింగ్ వేసుకుంటానండి. మిగతా అంతా అలాగే వేస్తాను. 6.5 ఉందండి. 6.5కి పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఒక 1.5 ఇంచి లూజ్ పెడుతున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడ అన్నమాట మనకి చంక డౌన్ వచ్చేది. ఇక్కడ నుంచి ఈ కర్వ్ స్కేల్ పెట్టుకునేసి ఇలా గీసేసుకుంటానండి. అప్పుడు ఇదంతా హ్యాండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలాగా గీసేసాము. ఇక దీన్ని ఇలా కట్ చేసుకుందామండి. నేను ఇలాగా మర్చి కుట్టేసుకుంటానండి. లైనింగ్కి కూడా ఇలాగా కుట్టేసుకోవాలి. 2 లైనింగులకి హ్యాండ్స్ లైనింగులకి. దీనికైతే అడుగున మర్చి కుట్టేసుకుందాం. మర్చి కుట్టేసామండి. ఇక్కడ 1 ఇంచ్ వదిలేస్తాము. అలాగే ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ వదిలేస్తాము. ఎందుకంటే ఇక్కడ మనకి కుట్టు పడుతుంది కాబట్టి. దీని మధ్యలో నిన్న మనం కుట్టుకున్నాం కదండి, నెక్కుకి మనం ముందు కుట్టుకొని ఉన్నాం కదా, అలాగా ఇలాగ పెట్టేసి హ్యాండ్ అంతా కుట్టేసుకుందామండి. లైనింగ్ వేసుకున్నాము. ఒకవేళ మనకి పూర్తి లైనింగ్ లేనప్పుడు ఒక్కొక్కసారి పల్చటి
థిన్ క్లాత్స్ గాని ఉన్నప్పుడైతే ఇలా కొద్దిగైనా కూడా మనము వేసుకోవచ్చండి, ఇలా వేసుకోవచ్చు. ఇక దీన్ని మన బ్లౌజ్కి అటాచ్ చేసేసుకుందాము. ఈ హ్యాండ్ని ఇలాగా మనము కొలుచుకునేసి ఆమ్ హోల్కి అటాచ్ చేసేసుకునేసి తర్వాత సైడ్స్ కూడా మన కొలత ప్రకారము అటాచ్ చేసుకోవాలండి. అప్పుడు బ్లౌజు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడైతే మనము బ్లౌజు ఈ విధంగా బ్యాక్ నెక్ వేసేసుకున్నామండి. ఈ ట్రయాంగిల్స్ పెట్టుకున్నాము, వాటికి పర్ల్స్ పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ డబుల్ లైను లేస్ వేసుకున్నామండి. కంప్లీట్గా మనకి నెక్ బ్యాక్ నెక్ తయారైపోయింది. అలాగే ఫ్రంట్ నెక్కి అయితే ఒక సైడు ఇలాగే మనము బ్యాక్ పెట్టుకున్నట్టే ఫ్రంట్ పెట్టుకున్నామండి, రైట్ సైడు. ఇక్కడ టాజిల్స్ కూడా వేసేసుకున్నాము. చూడొచ్చు, మనం నెక్కు పెట్టుకున్నట్టే ఈడ హ్యాండ్స్కి కూడా ఈ విధంగానే మనము డిజైన్ చేసుకున్నామండి. బ్లౌజ్ డిజైన్ చేసుకున్నామండి. ఈ విధంగా మనము నీట్గా డిజైన్ చేసుకున్నామండి. మన ఛానల్లో అయితే కంప్లీట్గా 180+ వరకు మనకు వీడియోస్ ఉన్నాయండి. వాటిని మీరు కూడా వాచ్ చేయండి. మీరు నేర్చుకోవాలనుకుంటే మొదటి వీడియో నుంచి చూసారంటే చాలా వరకు మొత్తము చెప్పున్నానండి. కటింగ్స్, స్టిచ్చింగు మొత్తము. అలాగే చాలా రకాలైన ఈ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. నాకైతే ప్రస్తుతము వాచ్ టైం తక్కువ ఉందండి, అందుకు మానిటైజేషన్ వెళ్ళిపోయింది. కాబట్టి మీరు మన వీడియోస్ కొన్ని వాచ్ చేయండి, మీకు నచ్చినవి చూడండి, నాకు సపోర్ట్ చేయండి. వ్యూస్ పెరిగే కొద్దీ వాచ్ టైం కూడా పెరుగుతుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.